మీరేం చేసిండ్రు? గత పాలకులు ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు. రెండే వర్గాలు, పేదోడు ధనవంతుడు. ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. ఈరోజు నేను ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet అండ్ స్పెండింగ్ 200 crores ఆన్ ఈచ్ స్కూల్. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత, అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్నోళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. నర్సరీ టు 12th క్లాస్ వరకు నేను అందించే ఎడ్యుకేషన్. నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నా, లంచ్ ఇవ్వబోతున్నా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వబోతున్నా.